హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా దిశ మార్చిన తుఫాను రేపటి నుండి ఈ జిల్లాలకు మళ్ళీ భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారనుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో కోస్తాలోని పోర్టులలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ బీబీసీతో చెప్పారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రంతో పాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచించింది. ఆగస్టు 19, 20వ తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ చెప్పారు. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజుల వరకు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురుగాలులు కూడా వేస్తాయన్నారు. ఈ వాతావరణానికి అనుబంధంగా 9.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని చెప్పారు. వర్షాల ప్రభావిత ప్రాంతాలలో నివసించే వారికి అలర్టులను జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పలుచోట్ల రెడ్ అలర్టు, ఆరెంజ్ అలర్టు, ఎల్లో అలర్ట్లను జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేశారు. తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు. కర్నూలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.